సామాజిక న్యాయాన్ని ఒకసారి పక్కన పెట్టేద్దాం. మీరు ఒప్పుకునేలా లేరు, మీకు అసలు నోరు ఎక్కువలా ఉంది, పక్కన పెట్టేద్దాం. పెట్టేసి మార్పు అని అన్నారు. ఒక మార్పు ఆశించి ప్రజారాజ్యం పార్టీ స్థాపించామన్నారు. ఏంటి అసలు ఆ మార్పు ఏంటి? అదే సార్, ఇప్పుడు రెండు సామాజిక వర్గాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్. అయితే వైఎస్ గారు లేకపోతే చంద్రబాబు గారు దానికి ఆ రెండింటిని ఛేదించి ఒక ప్రత్యామ్నాయ శక్తిని తయారు చేయాలి. ఎవరైతే వెనకబడిపోయారో వాళ్ళతో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని తయారు చేయాలని చిరంజీవి గారు చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. అదే మార్పు అంటున్నాం మేము. మార్పు ఎలా వస్తుందండి? పార్టీ పెట్టగలిగాం కదా సార్, 70 లక్షల మంది మా కోట్లు వేశారు సార్. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు అని అంటున్నారు. అక్కడ తెలుగుదేశం నుంచి, కాంగ్రెస్ నుంచి అందరు ఇందులో దూకిన వాళ్లే. మరి ఎలా మార్పు వస్తుంది? పాత మొహాలన్నీ ఇందులో దూకితే మీకు మార్పు ఎక్కడి నుంచి? వాళ్ళు మనసు మార్చుకొని వచ్చారని మీరు ఎందుకు అనుకోరు? అవును, మార్చుకున్నారు. మనసు మార్చుకొని టికెట్ ఇవ్వట్లేదు కాబట్టి అక్కడ రాదు కాబట్టి. అట్లే లేదండి, అలా ఏం లేదు సార్. నిజానికి చాలా మంది పోటీ చేయలేదు. పోటీ చేయకుండా నేను కూడా చేయలేదు. లేదు, అసలు పార్టీ కొత్తగా వచ్చింది. చిరంజీవి గారికి రాజకీయ అవగాహన తక్కువ కాబట్టి చాలా మంది పోటీ చేయకుండా ఈ ఎలక్షన్ కి మేము వ్యూహం ఇస్తాము, ఆ వ్యూహం ప్రకారం మీరు ముందుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. అది అలా చెప్పేటప్పుడు నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. అందుకని నేనేమంటున్నానంటే సార్, మార్పు అంటే ఈ రోజు వరకు అవకాశాలు లేనటువంటి జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధికారం ఇవ్వడం ద్వారా మార్పు తీసుకొచ్చి ఇద్దరు సామాజిక వర్గాల చేతుల్లో మాత్రమే పవర్ నలిగిపోతా ఉండే దాన్ని బయటకు లాగి ప్రత్యామ్నాయాన్ని సృష్టించడమే మార్పు. బయటకు లాగి మన చేతిలో పెట్టుకుందాం, నలగొడదాం మనం. ఇప్పుడు మరి ఎప్పుడు బయటకు లాగి మనం నలగొడదాం. నలిగినట్లు ఎక్కడన్నా కనిపించిందా సార్? వచ్చుంటే పవర్. ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో పవర్ లోకి ఎటు రాలేదని మీరు వచ్చింటే అలా జరిగేది ఇలా జరిగేదని చెప్పడం న్యాయం కాదు కదా సార్. అదే సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు నేను నా కళ్ళు దానం చేశాను సార్ చిరంజీవి గారికి. కళ్ళు దానం చేయబోయే ముందు కూడా నేను చిరంజీవి గారి గురించి చాలా స్వయంగా తెలుసుకున్నాను. ఆయన నాకు చెప్పిన విషయం ఏంటంటే, వ్యక్తులుగా ఆయన హెల్ప్ చేయరు కానీ ఒక వ్యవస్థలో ఓ పెద్ద అంశానికి ఉపయోగపడేలాంటి సేవా కార్యక్రమాలు ఆయన చేపడతారు. వ్యక్తిగా ఆయన చేయనప్పుడు ఇంకేంటండి, వ్యక్తులుగా ఎంతమంది కని చేయగలరు? ఎంతమంది కనుక కొంచెం చేతిలో ఉన్నది. మార్పు కోసం ఏదైనా పెద్ద యంత్రాంగాన్ని పెడితే ఆ వచ్చే మార్పు అందరి మీద ప్రభావం. వ్యక్తిగా మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం, దేశం మొత్తం చేయమని అంటలేదు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆయన తోటి కార్మికుడికో ఎవరికో కష్టం కలిగినప్పుడు ఏమైనా చేశారు? ఆయన పట్టించుకున్నారా వాళ్ళ కష్ట సుఖాలు? అదేంటి ఒక పర్సనల్ అంటే ఒక వ్యక్తిగతంగా ఆయన ఎటువంటి వ్యక్తి అన్నది ఇక్కడ కూడా ప్రతిబింబిస్తుంది. ఆయన చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన క్యారెక్టర్ ఇక్కడ కూడా ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు ఒక కళ్ళు పోయిన వాళ్ళకి ఇప్పుడు నా కళ్ళే నేను డొనేట్ చేశాను సార్. నా కళ్ళని మళ్ళీ ఆయన ప్లాంటేషన్ చేయడానికి, కళ్ళు పోయిన వాళ్ళకి ప్లాంటేషన్ చేయడానికి లక్షలతో కూడిన వ్యవహారం. ఆ లక్షలు చిరంజీవి గారు డబ్బు రూపంలో ఇచ్చే కంటే కూడా నేత్రదాన సంస్థ పెట్టి ఆ సంస్థ నుంచి ఎంతో మందికి కళ్ళు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకని నేను ఆయన సినీ నటుడుగా ఉండగానే అసలు ఆ సేవా దృక్పథానికి నేను చాలా కదిలిపోయాను. వెళ్ళి నేను ఆయన స్టాలిన్ సినిమా షూటింగ్లో ఉంటే వెళ్ళి ఐస్ డొనేట్ చేసి వచ్చాను. బికాస్ ఐ వాస్ వెరీ మచ్ మూడ్. ఇది ఇంత పెద్ద పెద్ద సంస్థలు పెడితే ఒకేసారి వ్యవస్థలో ఒక పెద్ద మార్పుకి అవకాశం ఉంటుందని. అలాగే రక్తదాన శిబిరం సార్, ఇవాళ హాస్పిటల్స్లో రక్తం లేక చాలామంది బాధపడతా ఉన్నారు. ఆ టైంలో కొన్ని వేల మంది చిరంజీవి గారు స్థాపించినటువంటి బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అది ఆయన అభిమానుల నుంచి ఫ్రీగా తీసుకుని అమ్ముతున్నాడు అని అంటారు. అభిమానుల నుంచి ఫ్రీగా తీసుకోండి. ఆయన మీద అభిమానం కొద్ది మేము ఇస్తామని ముందుకు వచ్చినప్పుడు మీరు ఇవ్వద్దని ఎలా అంటే, ఆయన అమ్మడం ఎందుకు? అది కూడా ఫ్రీగా ఇవ్వచ్చు కదా. ఇవ్వలేరు కదా. అవునండి, ఆయన అమ్మడం ఎందుకు? ఫ్రీగా ఇవ్వచ్చు కదా, ఫ్రీగా కలెక్ట్ చేసుకుంది, ఫ్రీగా ఇవ్వచ్చు కదా. మా మీద వేసిన పెద్ద పెద్ద నిందల్లో ఇది కూడా ఒకటి. రక్తం అమ్ముకున్నారు చిరంజీవి గారు అని మా చిరంజీవి గారు చాలా సార్లు చెప్పారు. నన్ను ఏది బాధించలేదు కానీ నేను పెట్టినటువంటి రక్తదాన శిబిరంలో పేదవాళ్ళు, రిక్షా పుల్లర్స్, నా అభిమానులు, ఫ్యాన్స్ అందరూ వచ్చి ఇచ్చిన రక్తాన్ని అమ్ముకొని నేను సొమ్ము చేసుకున్నానని అన్నప్పుడు నా మనసు ఎంత గాయపడిందంటే, జీవితంలో నేను ఎప్పుడు దానికి సమాధానం అది చిరంజీవి గారు చెప్పారు. అది చాలాసార్లు చెప్పారు. చెప్పి అదొక్కటి నన్ను బాగా హర్ట్ చేసింది. నేను బ్లడ్ అమ్ముకుంటే వచ్చే డబ్బులతో నేను బ్రతకాల్సిన అవసరం ఏముంది? ఒక్క సినిమాలో నటించినా కూడా చిరంజీవి మెగాస్టార్గా 3 దశాబ్దాలు ఉన్నారు సార్. ఆయన సినిమా అంటే తొక్కిసలాట్లో చావటానికైనా సిద్ధపడి ఆయన సినిమా చూసే ఓపెనింగ్స్ అప్పుడు ఆయన సినిమా చూసే అంత స్థాయి ఆకర్షణ ఆయన క్రియేట్ చేసుకోగలిగారు. కాబట్టి ఏంటంటే ఒక సినిమాలో నటిస్తే బోల్డ్ అంత డబ్బు వస్తుంది, ఆయన బ్లడ్ అమ్ముకొని బ్రతకాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే బురద జల్లారు సార్ మా మీద. ఇప్పుడు అది చూసుకుని ఆయన పార్టీ పెట్టారా? ఆ జనం వాళ్ళ ఇదంతా చూసి నేను ఎన్టీఆర్ లాగా చీఫ్ మినిస్టర్ అయిపోవచ్చు అని ఆయన పార్టీ పెట్టారా? ఎందుకు కాకూడదు? శోభారాణి కూడా అనుకోవచ్చు చీఫ్ మినిస్టర్ కావాలని. నేను అనుకోవచ్చు. అదే సార్, ఇప్పుడు భారత్
ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే ప్రతి పౌరుడు నేను ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటారు. చిరంజీవి గారు కూడా చీఫ్ మినిస్టర్ కావాలని కోరుకున్నారు. మేము చీఫ్ మినిస్టర్ చేయడానికి మాలాంటి వాళ్ళని కోరుకోవాలండి. మనకి ఎంతవరకు అర్హత ఉంది అన్నది కూడా ఉంటుంది కదా. మీరే ఇందాక ఇంటర్వ్యూలో అన్నారు ఆయనకి రాజకీయ అవగాహన ఏమీ లేదు, వేరే వాళ్ళు అసలు ఆయనకి ఏం లేదని మీరే అన్నారు. అలా ఏం అవగాహన లేకుండా జగన్ గురించి ఎందుకు మాట్లాడడం మళ్ళీ మధ్యలో తేవడం? నేను సార్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సడన్ గా వచ్చినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారే ఉన్నారు సార్. ఓకే, నేను యాజ్ ఎ లేడీ హోమ్ మినిస్టర్ అయ్యారు, చాలా సంతోషం, నేను అభినందిస్తున్నాను. బట్ అట్ ది సేమ్ టైం హోమ్ మినిస్టర్ గా ఆవిడ ఈ రోజున అత్తలాకుతలం అయిపోతున్నటువంటి సమాజాన్ని ఒక నిఘా పెట్టి ఒక నియంత్రించి లా అండ్ ఆర్డర్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయగలిగే సత్తా ఆవిడ దగ్గర ఉందండి. చాలదు, ఖచ్చితంగా చాలదు అర్హత. మరి ఆవిడకి ఏ అర్హత ఉందని ఇచ్చారు? కేవలం ఇంద్రారెడ్డి గారు గతంలో హోమ్ మినిస్టర్ చేశారు, ఇంద్రారెడ్డి గారు భార్య కాబట్టి సబితా ఇంద్రారెడ్డి గారికి ఇవ్వాలి, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెల్లెమ్మ అని పిలుస్తారు కాబట్టి ఆవిడకి ఇవ్వాలని, అదే అర్హత. చిరంజీవి గారికి ఏ అర్హత లేకుండా ఇప్పుడు సినిమాల్లో ఏదైనా వేరే పాత్ర ఏ అర్హత చేశారని అంటే మీరు చెప్పొచ్చు, ఇన్ని సినిమాలు వేసండి. రాజకీయ నాయకుడిగా ఏమీ లేకుండా, అనుభవం లేకుండా, అవగాహన లేకుండా ఆయన అసెంబ్లీలో బ్రహ్మాండంగా మాట్లాడారు. సార్ బ్రహ్మాండంగా మాట్లాడారు. అసలు ప్రత్యామ్నాయ శక్తిని తయారు చేశారు సార్. అసలు ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళిద్దరు తప్పితే ఈ రెండు సామాజిక వర్గం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సామాజిక వర్గం, ఇటు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాల చేతుల్లో తప్పితే ఇంకా వేరే వాళ్ళ చేతుల్లోకి అధికారం పోవడం అనేది ఇంపాసిబుల్ అని అనుకున్న పరిస్థితుల్లో దాన్ని బ్రేక్ చేసిన ఘనత చిరంజీవి గారికి దక్కింది. నేను ఇంకో విషయం చెప్పిన, ఇప్పుడు యాక్చువల్ గా 9 నెలల్లో సుడిగాలి పర్యటన చేసి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారు, సక్సెస్ అయ్యారు, కాంగ్రెస్ ని ఆ రోజుల్లో మట్టి కనిపించారు. చిరంజీవి ఏమో ఆ రికార్డు బద్దలు చేయడం కోసం 8 నెలల్లో అన్నాళ్ళు ఆగి ముందు వెనక కొంచెం నేను తర్వాత ఆచితూచి చేస్తున్నట్టు ఏదో చేసి డిలే చేసి 8 నెలలకు ఆయన స్థాపించారు, బయటకు వచ్చారు, పెడుతున్నాను పార్టీ అని బయటకు వచ్చారు. అది ఎందుకు? నేను ఎన్టీఆర్ రికార్డుని బద్దలు చేయగలను అనే దీంతో అనమాట. అంటే ఒక గర్వంతో ఆయన అలా. ఇంకోటి చెప్తాను, అప్పుడు గ్రహణం, అప్పుడు అవన్నీ ఉన్నాయండి, మంచి రోజు కూడా ఆయన చూసుకోలేదు, గ్రహణం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకుని ఆయన ఏంటంటే 8 నెలల కోసం చూసుకున్నాడు ఆయన. అవన్నీ పట్టించుకోకుండా ప్రజారాజ్యం పార్టీ స్థాపించాడు ఆయన. ఏం లేదు, గెలిస్తే నేను ఎన్టీఆర్ రికార్డుని కూడా బదులు కొట్టాను, నన్ను మించిన వాళ్ళు లేరు. తప్పేంటండి అలా అనుకోవటంలో? తప్పేంటంటున్నా. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు సామాజిక రాజకీయ పరిస్థితులు వేరు, చిరంజీవి గారు వచ్చేటప్పటికి సామాజిక రాజకీయ పరిస్థితులు గ్రహించి ఉండాలి. ఆ రాజకీయ చైతన్యం చాలా తేడాగా ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది, మహా ఉంటే జనతా పార్టీ అనే పార్టీ ఒకటి ఉంది, భారతీయ జనతా పార్టీ ఏదో మొరార్జీ దేశాయ్ గారు వీళ్ళిద్దరే శక్తులుగా ఉన్నారు. కానీ ఈ రోజు ఒక 10 మంది కూడా ఒక రాజకీయ పార్టీ పెడుతున్నారు. చాలా మంది కన్విన్స్ చేసుకోవాలి. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన పార్టీ, ఇంక వేరేది లేదు. ఎన్టీఆర్ సింగిల్ హ్యాండెడ్ గా పార్టీ అరాచకాలు అలసిపోయినటువంటి జనం బ్లైండ్ గా ఎన్టీ రామారావు కేసు. ఎన్టీ రామారావు గారు చాలా ఆదర్శాలు గలవారు సార్, ఆయనకి చేతులెత్తి దండం పెట్టచ్చు. నిజంగా ఎన్నో రాజకీయ సంస్కరణలు చేశారు. కాబట్టి ఏంటంటే ఆ రోజు ఆయన అంత ఈజీగా విన్ అవడానికి గల కారణం పెద్దగా పోటీ శక్తులు ఎక్కువ లేవు. కానీ ఇది ఈ రోజున అట్లా లేదు సార్. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి చాలా రాజకీయ శక్తులు రెడీగా ఉన్నాయి, ఓడగొట్టడానికే వాళ్ళందరూ ఏకమైపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చిరంజీవి కూడా ప్రత్యామ్నాయంగా తయారవుతున్నాడు. ఆ ప్రత్యామ్నాయ శక్తి పెరగకుండా చేయాలంటే మనందరం ఏకమైపోవాలని చివరికి కమ్యూనిస్టులు కూడా దానిలో చేయగలిపి, ఏమంటే మా సామాజిక న్యాయం కమ్యూనిస్టులకు ఎందుకు నచ్చలేదని చెప్పండి, నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు కమ్యూనిస్టు థియరీని చెప్పి, మార్క్సిస్ట్ థియరీని చెప్పి, గతి తర్కిక భౌతికవాదం అని అర్థం కాని భాష అంతా ఉపయోగించి, అక్కడ రష్యాలో వర్షం పడితే మీరు ఇక్కడ గొడుగులు పట్టుకొని పోరాటాలు చేసామని పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని ఆ పోరాటాల్లో చాలా మంది యువకుల్ని సమిధనలు చేసి ఈ రోజు మీరు పోయి పెట్టుబడిదారి వర్గాల వాళ్ళతో చేతులు కలుపుతారా? మా సామాజిక న్యాయంతో మీరు చేతులు కలపకపోవడానికి ఏం అడ్డం వచ్చింది మీకు? మీరు కూడా కలిసి ఉంటే ఖచ్చితంగా కార్ల్ మార్క్స్ థియరీని మేము కూడా అనుసరించే వాళ్ళమే. ప్రత్యామ్నాయం తయారు కాకూడదు.
చిరంజీవి పైకి రాకూడదు, చిరంజీవి అన్న వెనుకబడిన జాతుల వారికి అధికారం ఇస్తే వాళ్ళు మాతో సమానం అయిపోతారు అనే భయంతో మమ్మల్ని ఓడగొట్టడానికి వాళ్ళందరూ ఏకమైపోయారు. కాదండి, మీరే మీరు కమ్యూనిస్టు ఐడియాలజీ అంతా ఉందని మీరు అన్నారు కదా స్టార్టింగ్ లో, మరి మీరెందుకు ఆ కమ్యూనిస్ట్ పార్టీలో చేరకుండా ప్రజారాజ్యం పార్టీలో చేరారు కదా? కమ్యూనిస్ట్ పార్టీ ముసుగులో ఉన్న దొంగలండి వాళ్ళు. అసలు మేము ఒకవేళ వీళ్ళంతా దొంగలు ప్రజలను మోసం చేశారని వైఎస్ని చంద్రబాబు గారిని నేను అందరుచుకుంటే, వాళ్ళు ముసుగు లేకుండా దొంగలు అని డైరెక్ట్ గానే చెప్పగలిగేట్టుగా రాజకీయాలు చేశారు. కానీ కమ్యూనిస్టులు ముసుగులో ఉండి అదే రాజకీయాలు చేశారు. ముసుగు దొంగలు వాళ్ళు. నేను చాలాసార్లు మీటింగ్ లో ఇది చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏం అడ్డం వచ్చిందని అడుగుతున్నాను సార్. మాతో చేయగలపడానికి, ఒక నూతన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని తయారు కావడానికి మీరెందుకు మాతో చేయగలపలేకపోయారు? ఎందుకు శోభారాణి నాయకత్వాన్ని మీరు ఒప్పుకోలేకపోయారు? నేను ఒక్క మాట రోజా గారు, తెలుగుదేశం నాయకురాలు రోజా గారితో నేను యుద్ధానికి దిగితే ఒక వామపక్షాల వాళ్ళు కూడా బూతులు మాట్లాడుతుంటే ఏంటండి రోజాని కొంచెం కంట్రోల్ చేయండి అని చంద్రబాబు నాయుడికి చెప్పలేకపోయారు. అదే అండి కమ్యూనిజం. రాకపోగా శోభారాణిని ఎత్తి చూపించారు. ఎందుకంటే శోభారాణి వెనుకబడిన తరగతుల నుంచి వచ్చింది. శోభారాణికి అంత మాట్లాడే అవకాశం చిరంజీవి ఇస్తున్నాడు కాబట్టి మనందరం ఏకమైపోయి శోభారాణి పెరగకుండా చేయడానికి మనం ఏం చేయాలో ఎన్ని చేద్దామని చెప్పేసి కలిసి చేశారు వాళ్ళంతా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఇప్పుడు మీరు బాగా నోరు బారేసుకుంటారని అందరూ అంటారు. మరి అవును సార్, ఇప్పుడు మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తుంటే, మాకు గాయం చేసి గాయంలో మళ్ళీ పుల్లబెట్టి కెలుకుతుంటే మాకు హృదయం ఉందండి, మాకు కన్నీళ్లు ఉన్నాయి, మేము మాట్లాడగలం. మరి ఆ విషయం రోజాని ఎందుకు అంటలేదు? నేను అంటున్నది అదే సార్. రోజా ఒక పెద్ద పెద్ద పెట్టుబడిదారి వర్గాలకు సంబంధించిన రాజకీయ పార్టీలో ఒక నాయకురాలు కాబట్టి రోజా ఎవరనలేదు. శోభ చాలా కింద నుంచి పైకొచ్చి స్వయం కృషితో పైకొచ్చిన వెనుకబడిన కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఈజీగా అనేసేయచ్చు అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి ఏకమైపోయి నా మీద దానికి దిగడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎప్పటికైనా సత్యమేవ జయతే సార్, సత్యం మాత్రమే గెలుస్తుంది. రోజా గారు ఓడిపోయారంటే కేవలం ఆమె నోరు పడేసుకొని ఎట్లా పడితే అట్లా వ్యక్తిగత వ్యవహారాలకు వెళ్ళి మాట్లాడింది కాబట్టి షీ పెయిడ్ ది ప్రైస్. నేను గయాలని కాదండి, నేను చాలా కూల్ పర్సన్. కాకపోతే పాలసీ మ్యాటర్స్ మీద చాలా సీరియస్ గా కమిట్మెంట్ తో ఉంటాను. ఒక గంగా భవాని, ఒక నన్నపనేని రాజకుమారి, ఒక రేణుకా చౌదరి, ఒక శోభారాణి కాదా సరే? ఒకవేళ మీరు ధైర్యానికి సంబంధించిన విషయంగా భావించి నన్ను కూడా ఆ కవల పడేస్తే ఓహో నేను ధైర్యస్తురాలని మల్లిక్ గారు అంటున్నారని ఐల్ బి వెరీ హ్యాపీ. నేను అనేది ఇప్పుడు రేణుకా చౌదరి గారు ట్రాక్టర్ వేసుకొని ట్రాక్టర్ లో ఎమ్మెల్యేలు ఎక్కించుకొని ఎంపీలు ఎక్కించుకొని పార్లమెంట్ కు పోయింది అనేది అది పెద్దగా ఫోటో వేసి మరీ వార్త రాస్తాడు హెడ్లైన్ పెట్టి. శోభ బుల్డోజర్ నడపగలదు, రాయమనండి వార్త. నడపండి, రాస్తారు. ఎందుకు మేమే వేస్తాం. తెలుగుదేశం మా తెలుగు దీంట్లో హోమ్ పేజ్ లో పెడతాం మీ ఫోటో. థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను అనేది ఏంటంటే సార్, వాళ్ళు అన్ని రకాలుగా వెల్ ఎస్టాబ్లిష్ అయిపోయి నాలాంటి వాళ్ళు పైకి రాకుండా ఉండడానికి వాళ్ళ శక్తియుక్తులన్నీ వడ్డీ ఒక ఇంకో వాళ్ళకి అవకాశం రాకుండా వాళ్ళ చేతుల్లోనే పట్టుకొని స్టాగ్నేట్ చేసేసి సమాజాన్ని వాళ్ళ చేతుల్లోనే, అన్ని భూములు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, డబ్బు వాళ్ళ చేతుల్లోనే ఉంది, వ్యాపారాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, విద్యా సంస్థలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, హాస్పిటల్స్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, మొత్తం రాజ్యాధికారం అంతా యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇంకా ఎంతకాలం వాళ్ళ చేతుల్లో ఉండాలండి? నేను ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను సార్. ఇప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం అని చెప్తున్నారంటే 65 సంవత్సరాలు పరిపాలించింది మీరే. అంటే అభివృద్ధి కార్యక్రమాలు అంటే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలేమో, వాళ్ళ సొంత అభివృద్ధి కార్యక్రమాలు. మరి మేము జనం కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, సంక్షేమ పథకాలు కొత్తవి తీసుకొస్తున్నామంటే సంక్షేమంలో ఉండకుండా సంక్షోభంలో ఉంచింది మీరు కాదా? ఇంకా అభివృద్ధి చేస్తాము అని అంటున్నారంటే అభివృద్ధి చేయండి మీరు కాదా? మేము ఇవాళ వచ్చాం కొత్తగా, కానీ 65 సంవత్సరాలు పరిపాలించింది మీరే. ఈ రోజు కూడా అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారంటే అభివృద్ధి మీరే చేయలేదు. అంటే నువ్వు చేసిన తప్పుని నువ్వు అభివృద్ధి చేస్తున్నాననే పేరుతో అభివృద్ధి చేయలేదని నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. యు ఆర్ గిల్టీ. సో నేనేమంటున్నానంటే సార్, వీళ్ళు అభివృద్ధి పేరుతో జనానికి మేము ఇదిగో ఇవి ఇస్తున్నాము అని చెప్పి మధ్య దళారీలు పెట్టుకొని తిరిగి మళ్ళీ వాళ్ళకి వెనక్కి వచ్చే విధంగా చేసుకున్న కుట్రపూరితమైన రాజకీయాలతో ఇవాళ భారతదేశం మొత్తం పేదరికం, ఇంకా పేద దేశంగా ఉంది. ఒక్కొక్క మినిస్టర్కి ఒక్కొక్క ఎమ్మెల్యేకి కల్పించినటువంటి సెక్యూరిటీ ఖరీదు కొన్ని కోట్ల రూపాయలు సార్. ఈ రోజు వాటన్నింటి కేసులో వాళ్ళు గన్మ్యాన్ లేకుండా జనంలోకి వెళ్ళమనండి. ఈ రోజు ఒక్క ఎమ్మెల్యేని వెళ్ళమనండి. ఇప్పుడు పవర్ వస్తే చిరంజీవి కూడా వెళ్ళలేడు. మరి పవర్ వస్తే చిరంజీవి వెళ్ళలేడంటే వాళ్ళు చిరంజీవిని బ్రతకలేరు. ఎందుకంటే ఇంకో ప్రత్యామ్నాయ శక్తిగా తయారవుతున్నాడు చిరంజీవి. తయారు కావడానికి వీల్లేదని చెప్పి చిరంజీవిని ఏదైనా చేయగలరు. నేనేమంటున్నానంటే ఇంతకాలం మీరే కదా ఉన్నారు.
మీరు జనంలో స్వచ్ఛందంగా ఒక గన్మ్యాన్ లేకుండా జనంలోకి వెళ్ళి ప్రశాంతంగా రండి. ఎందుకు రాలేరు మీరు? ఎందుకు రాలేరంటే బికాజ్ యు ఆర్ ఎ కరప్టెడ్ ఫెలో. కరప్టెడ్ గవర్నమెంట్ నువ్వు రన్ చేసావు. నీ గవర్నెన్స్ లో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి అంశాలన్నీ మీకు బాగా తెలుసు కాబట్టి మీకు భయం. మీరు జనంలోకి వెళ్ళలేరు. కాబట్టి ఏంటంటే నేను అంటున్నది ఏంటంటే సార్, ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అని అంటే మీరు సిగ్గుపడాలన్నమాట అంటాను. 65 సంవత్సరాలు చాలేదా మీకు అభివృద్ధి చేయడానికి? అంటే ఎవరు తిన్నట్టు ఆ డబ్బులు? నేను కాక మన చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు నగదు ఇస్తానన్నాడు. ఎక్కడి నుంచి తెస్తారండి 2,000 రూపాయలు నగదు? అంటే మీ దగ్గర ప్రింట్ చేసే మిషన్స్ ఏమన్నా ఉన్నాయా? అదే పాశ్చాత్య దేశాల్లో అయితే ఆ స్టేట్మెంట్ కి మరి ఈయన కూడా అన్నారు కదా 100 రూపాయలకే వంట సరుకులు అంటాడు. దానికి చాలా ప్లాన్ 100 రూపాయలు కూరగాయలు కూడా రావట్లేదు. నేను చెప్తున్నాను సార్, ఇవాళ కొన్ని దరిదాపు 100లోనే కొన్ని కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ కార్పొరేషన్లకు నిధులు ఉన్నాయి. కానీ ఆ కార్పొరేషన్లు ఉన్నాయని కానీ, వాటికి నిధులు కోట్లాది రూపాయలు ఉన్నాయని కానీ, ఆ నిధులు అసలు జనం కోసం ఉపయోగిస్తున్నారా లేదా అనేది కానీ ఇంత సమాచారం కూడా లేదు. మా గవర్నమెంట్ వచ్చి ఉంటే వాటి మొత్తాన్ని రద్దు చేసేసి 100 రూపాయలకి వంట సరుకులు మొత్తం మేము ప్రొవైడ్ చేయగలిగే వాళ్ళం. దురదృష్టం మేము గెలవలేదు. అంత ఈజీ అయితే వీళ్ళు కూడా చేసి ఉండేవాళ్ళు కదా. ఎవరు చేసే చిత్తశుద్ధి వాళ్ళకి లోపించడం వల్లనే ఇదంతా జరిగింది సార్. లేకపోతే అసలు ప్రజారాజ్యం అనేది పుట్టేది కాదు. వాళ్ళు నిజంగా అలా చేసి ఉంటే ప్రజారాజ్యం పుట్టేదే కాదు. అది నేను అంటున్నది. ఇన్ని మంచి ఆలోచనలు ఉన్నప్పుడు, ఇన్ని మంచి ఆలోచనలు, చిరంజీవి గారికి ఏమో అంత ఫాలోయింగ్ ఉంది, చాలా ఫాలోయింగ్ ఉంది, ఎన్టీఆర్ కున్నంత ఉందన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. మరి ఎందుకు అసలు అంత దారుణంగా 294 సీట్లు మావే అని అల్లు అరవింద్ అన్నారు. ఆయన అసలు ఆయనే గెలవలేదు. తర్వాత చిరంజీవి ఏమో పాలకొల్లో అసలు అది చాలా 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 ఇంకా చెప్పనలవి కానీ అవమానకర విషయం ఆయన అక్కడ ఓడిపోయారంటే. మరి ఎందుకు ఇంత దారుణం జరిగింది? కనీసం వాళ్ళు చెప్పిన దాంట్లో 10% సీట్లు కూడా రాలేదు. నేను అదే చెప్తున్నాను సార్, ఎందుకు జరిగింది? అవిద్యతో ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకా 40% కూడా దాటని చదువు ఎడ్యుకేషన్ % లేదు సార్. చదువు లేని 60% మంది జనం అంతా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఇచ్చే మందుకి డబ్బుకి లొంగిపోయే సిస్టమ్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ చిరంజీవి నిలబడినా, సాక్షాత్తు గాంధీ గారే వచ్చి నిలబడినా, అంబేద్కర్ వచ్చి నిలబడినా వాళ్ళని కూడా ఓడగొడతారు. అట్లా తయారు చేశారు సమాజాన్ని వీళ్ళు. కాబట్టి ఏంటంటే మేము డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, డబ్బులకి మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇప్పుడు బాధపడుతున్నారు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ చార్మినార్ మీద నుంచి ఒక అబ్బాయి సమీరాన్ని తోసేస్తే కింద పడి చచ్చిపోయిందని ఇప్పుడు మళ్ళీ ఏడవటం మొదలు పెట్టారు. నేనేమంటున్నానంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి సార్. ఒకసారి ఒక 5 సంవత్సరాలు వాళ్ళని చూసి అలిసిపోయి నువ్వు ఇంకొక ప్రత్యామ్నాయ శక్తిని చూసుకొని వాళ్ళకి ఓటేస్తున్నావు. కానీ వీళ్ళు ఒకే భావ సారూప్యతతో ఉండి అల్టిమేట్ గా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రజలకి అసలు ఏమి అభివృద్ధి చెందినటువంటి లివింగ్ స్టాండర్డ్స్ పెరగనటువంటి రాజకీయాలు నడుపుతున్నారని తెలిసిన తర్వాత వై డోంట్ యు గో ఫర్ న్యూ ఫోర్స్? చిరంజీవి గారికి ఒక అవకాశం ఎందుకు ఇవ్వలేకపోయారు వాళ్ళు? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ సార్. రిక్షా తొక్కునేవాడు కూడా పార్టీ పెట్టచ్చు. డబ్బులకు అలవాటు పడ్డారంటే ఆ రోజు ఎన్టీఆర్ కి వాళ్ళు వేశారు, ఊరికే వేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీతో బాగా అలసిపోయి ఉన్నారు సార్ జనం. ఇప్పుడు కూడా మరి అలసిపోయారు అయితే తెలుగుదేశం కాంగ్రెస్ తో. మరి ఈయనకి వేయాలి కదా. కానీ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది సార్. ఆ రోజున ఎక్కువ పార్టీలు లేకపోవటం, ఈ రోజు ప్రతి 10 మంది కూడితే ఒక పార్టీ పెట్టేస్తున్నారు సార్. ప్రజల్ని డివైడ్ చేసి రూల్ చేయటం అనేది ఒకటి ఏదైతే ఉందో, దురదృష్టవశాత్తు చిరంజీవి గారు రాజకీయాలకు వచ్చేటప్పటికి అది బాగా ఎస్టాబ్లిష్ అయి ఉంది. అందుకనే చాలా పార్టీలు అందుకనే అధికారంలో రాలేపారు అంటారు. అంతే కదా, చీలిపోయినాయి కదా ఓట్లు ఎక్కడికక్కడ. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందంటే అది ప్రజారాజ్యం వల్ల, లోక్సత్తా వల్ల ఓడిపోయాము, లేకపోతే మేమే గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళం అని చెప్పేసి అని. కాబట్టి ఏంటంటే పార్టీలు ఎక్కువైపోవడం వల్ల కూడా చీలికలు బాలికలు అయిపోయింది. అలా కాకుండా అసలు ప్రజలు ఆలోచించి అరే 65 సంవత్సరాలు, ప్రతి 5 సంవత్సరాల వీళ్ళిద్దరికి అవకాశం ఇచ్చాం, ఈసారి 3వ ప్రత్యామ్నాయాన్ని కూడా చూద్దాం, చిరంజీవి గారు ఫెయిల్ అయితే చిరంజీవిని కూడా ఇంటికి పంపిద్దాం అని జనం అనుకోవాలని నేను అంటున్నాను. అంటే వీళ్ళు ప్రజాయాత్రలు అవి చేశారు కదా, అప్పుడు ఇంప్రెస్ చేయలేకపోయారు. చేయలేకపోయారు సార్. నేను రోడ్ షోలో కాదే జనం వస్తే ఇప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ కూడా మరి జనాలు వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడు అండి. జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడు, మంచి నటుడు కాదు ఈయన కాదు, మంచి అబ్బాయి. మేము సీరియస్ ఎజెండాతో వెళ్ళాము. జూనియర్ ఎన్టీఆర్ గారు
ఆయన మంచి గ్లామర్ స్టార్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇక దిక్కులేని పరిస్థితుల్లో మెగాస్టార్ అండి, ఈయన మెగాస్టార్. అవును, జనం వీళ్ళని చూడడానికి వస్తారు అంతే, ఓట్లు వేయడానికి రారు. చెప్పేది అదే సార్. ఇప్పుడు ఒక మంచిని స్ప్రెడ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. అలా కాదు, ఇప్పుడు వచ్చిన జనాన్ని ఓట్లలోకి కన్వర్ట్ చేసుకోలేకపోయినా. నేను అదే అంటున్నాను సార్, ఎందుకు చేసుకోలేకపోయినా వేగంగా ఒక మంచి స్ప్రెడ్ కాదు. ఇప్పుడు చిరంజీవి గారు చేసినటువంటి చాలా సేవా దృక్పథాలు కార్యక్రమాలు జనంలోకి ఇంకా వెళ్ళలేదు. ఆయనకు ఒక బ్లడ్ బ్యాంక్ ఉందని కానీ, ఆయన రిమోట్ విలేజెస్ లో. కానీ ఇప్పుడు ఇంత పవర్ఫుల్ మీడియా అండి, టీవీలో ఛానల్స్ లో మీరు చెప్తున్నారు, అందరు చెప్తూనే ఉన్నారు. అందరూ టీవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ రోజుల్లో? ఇప్పుడు చిరంజీవి గారు మంచి నటుడుగా తెలుస్తారు, కానీ చిరంజీవి గారి సేవా దృక్పథం, ఆ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా చూడటానికి జనం ప్రయత్నం చేయాల. ఒకటి అంటే ఇప్పుడు ఓట్లేసారంటే రాజశేఖర రెడ్డి చాలా సేవా దృక్పథం ఉందని, సామాజిక స్పృహ ఉందని, చంద్రబాబు నాయుడు చాలా సేవా దృక్పథం, సామాజిక స్పృహ ఉందని వేసారా? లేదు కదా. వీళ్ళు చెప్పినటువంటి బూటకపు వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో అవి నిజం అనుకొని ఓట్లేసారు జనం. అవి నిజం అనుకొని ఓట్లేసారు. ఇప్పుడు ముందుంది సార్ క్రోకడైల్ ఫెస్టివల్, ముందుంది ముసళ్ళ పండుగ. రేపు ఇప్పటి నుంచి ఆడటం మొదలు పెట్టారు. మళ్ళీ కరెంటు కోత అసలు ఉండదన్నారు, కానీ ఈ రోజు మీరు ఒక్క రోజంతా గమనించండి, కరెంట్ ఎన్ని గంటలు తీసేస్తున్నాడు. అలాగే రైతులకి రుణాలు మాఫీ అని అన్నాడు, కానీ కొత్తగా రైతులకి రేపటి నుంచి పంటలు పండించుకునేటప్పుడు ఎన్ని రకాల పన్నులు విధిస్తారో మీరే చూడండి. ఆడపిల్లలకు పూర్తి సంరక్షణ నేను కల్పిస్తానని సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్ గా ఫస్ట్ టైం లేడీకి ఇచ్చారు. ఇచ్చిన తెల్లవారే ఒక అమ్మాయిని సామూహిక మానభంగం చేస్తే ఒక్క మహిళా ప్రజాప్రతినిధి కూడా బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఒక ఆడపిల్ల అత్యాచారానికి గురై హత్య గావించబడిందని ఒక వార్త చదివితే ఇది మామూలే కదా అని పేజీ తిప్పేసి అంత ఈజీగా తీసుకునేటువంటి మైండ్ సెట్ కి ప్రజలను తీసుకొచ్చారు వాళ్ళు. శోభారాణి గారు, మీరు ఇంకెట్లాగా ఒప్పుకోరు, ఎందుకంటే మీరు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీని ఏమన్నా మీరు ఒప్పుకోరు, మిమ్మల్ని కన్విన్స్ నేను చేయలేను. మీకు ఇంకా అసలు ఇంకోటి నాకు అడగాలనుంది మిమ్మల్ని. చెప్పండి సార్. ఇప్పుడు ఒంటికాల మీద లేస్తారు ఎందుకండి రోజా మీద? మీరు నేను చూశాను టీవీ ఇంటర్వ్యూలో అట్లా ఇట్లో మాట్లాడితే రోజాని టార్గెట్ చేసి ఇంత ఎత్తున లేస్తుంటారు. మీకు ఆవిడకి పడకపోవడం కారణం ఏంటి? నేను ఒంటి కాళ్ళ మీదే లేచాను సార్, 2 కాళ్ళతో లేచింది. 2 కాళ్ళతో లేస్తే దబ్బని పడిపోతారు. ఇప్పుడు ఒకటండి, ఆవిడ రోజా కావచ్చు, కవిత గారు కావచ్చు, జయసుధ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, అందరూ రాజకీయాల్లోకి రావచ్చు, రాజకీయాలు చేయొచ్చు. ఎన్టీ రామారావు గారు తెలుగు మహిళా విభాగాన్ని తెలుగుదేశంలో వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ఒక వ్యవస్థని, ఒక సంస్థని స్థాపించారు. దానికి లీడర్లుగా మంచి స్పృహన్న వాళ్ళని పెట్టారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్నటి వరకు అశ్లీల దృశ్యాల్లో నటించినటువంటి రోజాని, అశ్లీల డైలాగ్స్ చెప్పినటువంటి రోజాని, అసలు అశ్లీలమైనటువంటి దుస్తులు ధరించి చిన్న చిన్న ఫ్రాక్స్తో నటించిన నేపథ్యం ఉన్నటువంటి చలనచిత్ర రంగంలో ఆమెకున్నటువంటి అనుభవం రీత్యా చూసుకుంటే అసలు అలాంటి ఆమెని తెలుగు మహిళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా రోజాని ఎన్నుకోవాలనే ఆలోచనే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు. అది అవును, ఆయన తప్పు. ఇప్పుడు ఆయన ఎన్నుకున్నాడు, ఈవిడిని మీరు తిట్టాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళ విషయం, అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. అదే సార్, పొలిటికల్ స్టాండర్డ్స్, కరెంట్ ఇష్యూస్, బర్నింగ్ ఇష్యూస్, ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, వీటన్నిటి మీద అవగాహన లేని అమ్మాయిని, సడన్గా డ్యాన్స్లు వేసుకుని వచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు లీడర్ని చేస్తే ఒక పార్టీకి, ఆ అమ్మాయి నోట్లో నుంచి ఆ అమ్మాయి వృత్తికి సంబంధించిన భాష వస్తుంది తప్ప, అంటే ఆవిడ భాష సరిగ్గా లేదంటారు. ఖచ్చితంగా అసలు రోజాకి నోరు కుదరని తనం వల్ల తెలుగుదేశం ఓడిపోయిందని నేను చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు మా ఫ్యామిలీలో, అంటే మా ఫ్యామిలీ అంటే మా చిరంజీవి గారు, మా అధినేత గారి చిరంజీవి గారి ఫ్యామిలీలో వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల గురించి, వాళ్ళు ఏమేం చేసింది, అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఆయన భార్యతో కలిసి పెండ్లి చేసుకోకుండా ఇద్దరు కలిసి జీవించే విధానాన్ని, వీటన్నిటిని తూర్పారబట్టి అమ్మాయి అసలు క్యారెక్టరే లేని కుటుంబం అది అని చెప్పేసి అని పిక్చరైజ్ చేసే ప్రయత్నం చేసింది రోజా. నేను అప్పటికి రోజాకి 2 సార్లు చెప్పాను, రోజా గారు మీరు పాలసీ మ్యాటర్స్ మీద మాట్లాడండి, ఇష్యూస్ పట్ల మాట్లాడండి, సామాజిక అంశాల గురించి చర్చించండి, మేము రెడీగా ఉన్నాం మాట్లాడటానికి. అంతేగాని వ్యక్తిగత వ్యవహారాలకు పోయి మాట్లాడి అదే రాజకీయంగా మాట్లాడితే మాత్రం మేము సహించమండి, ఇంకా మీకు అల్టిమేటం ఇస్తున్నాం, మీరు మాట్లాడకపోతే మర్యాదగా ఉంటుందని చెప్పేసి అని చెప్తే ఇక్కడ రోజా ఆపలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా రోజాని కంట్రోల్ చేయలేకపోయారు. అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి, ఏమి ఇవ్వలేదు.
నువ్వు అటాక్ చేయని చెప్పుంటారు. లేదు సార్, అసలు చిరంజీవి గారికి తెలియదు అసలు. ఆయన రోడ్ షోల్లో అసలు టైం చాలదని, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో, టైం లేని అసలు జనంలోకి తిరిగి వెళ్తా ఉన్నారు. నేను ఇక్కడ ప్రెస్ మీట్లు ఆయన చెప్పకుండా నేను పెట్టేసేసి రోజా భాషలో చెప్తేనే అర్థం అవుతుందనే ఉద్దేశంతో, ఒకటి సార్, రోమ్లో ఉన్నప్పుడు రోమన్లాగే ఉండాలనేది ఒక సామెత ఉంది. నేను అది గుర్తు చేసుకున్నా. అప్పుడు ఇక రోజాని నేను విమర్శించడం జరిగింది. దానికి ముందు కూడా రోజా గారు ఒక ఆడపిల్లని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది చాలా కుసంస్కారం. అది ఎంత కుసంస్కారం నాకు తెలిసి కూడా నేను ఈరోజు మీ భాషలో చెప్తే తప్పితే అర్థం కాదు అనే ఉద్దేశంతో నేను మీకు కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి అప్పుడే మాట్లాడానండి. అప్పుడు కూడా నేను ఎక్కడ అసభ్యంగా మాట్లాడిన ఇది లేదు. కావాలంటే మీరు సీడీ తెచ్చుకొని చూడండి. పచ్చి బూతులు మాట్లాడింది సార్ అమ్మాయి. దాని దృష్టిలో పెట్టుకొని, నీ చీకటి కోణపు జీవితం కూడా నువ్వు ఒకసారి గుర్తు చేసుకోమ్మా. నువ్వు ఎలా నటించి వచ్చావో ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు ఎలాంటి డైలాగ్స్ వాడి వచ్చావో గుర్తు చేసుకో. మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగు మహిళా విభాగానికి మిమ్మల్ని ఎందుకు అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారో నాకైతే అర్థం కావడం లేదు. ఇవాళ ఆడవాళ్ళు తలంచుకునే స్థితిలోకి నువ్వు పార్టీని తీసుకొచ్చావు, తెలుగు మహిళలను తీసుకొని వచ్చావు అని చెప్పేసి అని మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఒకటి సార్, ఇక్కడ ఒక మహిళని శోభ అవమానం చేసిందంటే నేను మహిళని. ఇప్పుడు మహిళలైనా పురుషులైనా ఒక అసాంఘిక శక్తిగా అయిపోయిన తర్వాత, యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారైన తర్వాత, పురుషుడైనా ఒకటే, స్త్రీ అయినా ఒకటే, రోజా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారైంది. కరెంట్ ఇష్యూస్ మీద, ప్రజా సమస్యల మీద మాట్లాడిన అమ్మాయిని ఇంకా రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే ఇక నేను ఆమె భాషలో చెప్తే కానీ అర్థం కాదనే ఉద్దేశంతో నేను కూడా మాట్లాడాను, కట్ చేసేసుకుంది. సో నేను అనేది ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి వాదనలు ఉండాలండి, ఆరోగ్యకరమైనటువంటి చర్చలు ఉండాలి, ఆరోగ్యకరమైనటువంటి తగాదులు ఉండాలి, ఆరోగ్యకరమైనటువంటి యుద్ధం ఉండాలి, ధర్మ యుద్ధం ఉండాలి. అంతేగాని అధర్మ యుద్ధం చేసి నువ్వు గెలిచి నాది గెలుపు అని అంటే అది ఖచ్చితంగా గెలుపు కాదు. కేవలం రోజా నోటి వల్ల తెలుగుదేశం పార్టీ, ఆ అమ్మాయి వాడినటువంటి బూతు మాటల వల్ల తెలుగుదేశం పార్టీ వెనక్కి వెళ్ళిందని నేను చెప్పగలను. మరి అయితే రోజా గారు రియలైజ్ అయ్యారో లేదో, చంద్రబాబు నాయుడు గారు రియలైజ్ అయ్యారో లేదో నాకైతే తెలియదు. కాబట్టి ఏంటంటే అసలు రోజాకి నాకు పోలిక ఏంటండి, ఆ అమ్మాయి చిన్న చిన్న స్కర్ట్లు వేసుకొని డ్యాన్సులు వేసే టైంలో నేను కమ్యూనిస్ట్ పార్టీ విద్యార్థి సంఘాల్లో తిరుగుతూ ఉన్నాను, చాలా చదివాను. ఏ అంశం మీదైనా సరే రోజాని పిలవండి, నన్ను పిలవండి, డిబేట్ పెట్టండి, ఎవరు ఎలా మాట్లాడతారు. కాబట్టి ఏంటంటే సమాజంలో ఉన్న సమస్యలకను రోజాకి ఏం సంబంధం సార్? అసలు సమస్యల్లో నుంచి పుట్టి, సమస్యల్లో పెరిగి, సమస్యలను పరిష్కరించుకుంటూ, సమస్యల పూర్తి పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టిన నేపథ్యం నుండి నేను వచ్చాను. రోజాని ఎప్పుడన్నా పిలిస్తే మీరు చర్చ చేస్తారా? తప్పకుండా సార్, నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేశాను. ఎవరన్నా పిలుస్తారేమో రోజాని నన్ను ఏదన్నా ఛానల్లో భేటీపడి అసలు బహిరంగ చర్చకు పిలిచి ఆమె ఏం చేసింది, నేనేం చేశాను, అసలు మా ఇద్దరి జీవిత నేపథ్యం ఏంటి, ప్రీవియస్గా ఎవరు సమాజానికి ఏం చేశారనేది అసలు తేల్చుకోదలుచుకున్నా. కానీ అమ్మ రాలేదు, షీఈస్ గిల్టీ. కాబట్టి నేను వాదనకు దిగిన తర్వాత రోజా ఎక్కడో ఒక చోట రియలైజేషన్ తెచ్చుకొని, నేను చిరంజీవి గారి అభిమాన్ని, కాకపోతే రాజకీయాల్లో అన్నీ మాట్లాడాలి కాబట్టి మాట్లాడాను నేను అని చెప్పేసి అని ఒప్పుకోవడం కూడా జరిగింది. కానీ ఈ సందర్భంగా మీరు నాకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు సార్. రోజాకి నేను క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనేది నాకు మనసులో ఎక్కడో ఒక మూలను వేధిస్తూ ఉండేది. అరే రోజా మాట్లాడిందని నేను కూడా మాట్లాడేశాను ఏంటా అని. అట్లాగే నేను ఎక్కడ బూతు పదాలు వాడలేదు సార్. రోజా నువ్వు కూడా ఎడాపెడా అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరిగి అక్రమ వ్యాపారాలు నడిపి ఇవాళ ఏ నైతిక విలువలుండి నువ్వు మమ్మల్ని విమర్శిస్తున్నావని అన్నానే తప్ప అసలు మీడియా వాళ్ళు కూడా చూపించలేని పరిస్థితుల్లో రోజా మాట్లాడిందంటే ఈ షీ పొలిటీషియన్ అండి. ఎంత హుందాగా నడపాలి పాలిటిక్స్. ఆన్ టాప్ ఆఫ్ దట్ మేము లేడీస్ అండి, ఇంకా సున్నితంగా ఉంటాయి. మేము ఏదైనా మాట్లాడితే రఫ్గా ఏదైనా మాట్లాడితే చాలా ఆర్డుగా ఉంటుంది. అందుకని ఏంటంటే ఒకవేళ మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు అరే శోభా గారు కూడా ఇట్లా మాట్లాడగలరా అని చెప్పేసి అని విమర్శకు గురయ్యే స్టేజ్కి రోజా తీసుకెళ్ళిపోయింది. మీరు వెళ్లకుండా ఉండాల్సింది. వెళ్ళకుండా అంటే ఒకటి సార్, ఇక ఆ భాషలో చెప్తే కానీ రోజాకి అర్థమయ్యేలాగలేదు. మా సామాజిక న్యాయం ఎజెండా ఏదైతే ఉందో అది జనానికి చెప్పడానికి రోజా నాకు పెద్ద అడ్డంకిగా మారింది. సో ఆ ఆబ్స్టికల్ని నేను తొలగించుకోవాలనుకుంటే రోజాకి అర్థమయ్యే భాషలోనే చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఏంటంటే రాజకీయాల్లో ఇవన్నీ భాగం వేశారు. ఇప్పుడు గతంలో నన్నపనేని రాజ్కుమార్ గారికి నాకు జరిగింది, గంగా భవాని గారికి నాకు వాగ్వివాదం జరిగింది. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ అసభ్యంగా మాట్లాడలేదే, పాలసీ మ్యాటర్స్ మీదే మాట్లాడారు. కానీ రోజా మాత్రం పచ్చిగా బూత్ పదాలు మాట్లాడేటప్పుడు నేను కాస్త ఎగ్జైట్ అయ్యి మా పార్టీ ప్రతిష్టను కూడా నిలబెట్టుకోవాలి కాబట్టి మా పార్టీ అధినేత చిరంజీవి గారి వ్యక్తిగత వ్యవహారాలని రోడ్డు మీదకి ఇడుస్తుందని బాధతో మేము కూడా మాట్లాడాం.
నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ రోజా అయినా నేనైనా ఎవరమైనా తగాద పడాల్సిందే. ఆ యుద్ధం ధర్మయుద్ధంగా ఉండాలి. అక్కడ కూడా ఒక హుందాతనమైనటువంటి రాజకీయాలు నడపాలని మేము కోరుకుంటాం సార్. అందుకే మా చిరంజీవి గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మీరు మంచి పనులు చేయండి, ఆ మంచి పనులతో మేము కూడా చేయగలిపి పనిచేస్తాం అని ఏ ప్రతిపక్ష పార్టీ అందం, కానీ చిరంజీవి గారు అన్నారు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ. కాబట్టి ఏంటంటే ఈరోజు ఇది అవసరం సార్. ప్రజారాజ్యం ఇవాళ 18 సీట్లతో ముడుచుకున్నా కూడా రాబోయే కాలం అంతా సామాజిక న్యాయం అనేది ఎజెండా గెలవడం కోసమే సమాజం నెమ్మదిగా తయారవుతుందని అనటానికి ఇవాళ నేను ఇక్కడ కూర్చున్న దానికి ఒక ప్రతీకాన్ని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ 70 లక్షల మంది ఓట్లేశారు అని అంటే ఆ 70 లక్షల మంది మిమ్మల్ని వద్దనుకున్నారనే అర్థం. కాబట్టి మా నైతిక విజయం అక్కడ చాలా ఉంది. సబితా ఇంద్రారెడ్డి గారు ఇవాళ హోమ్ మినిస్టర్ అయ్యారంటే అది మా నైతిక విజయం. నేను చెప్పాను మన పార్టీ కనుక గెలిస్తే మహిళా రాజ్యం నుంచి ఒక లేడీని హోమ్ మినిస్టర్ చేయాలి అని. అది వెంటనే రాజశేఖర రెడ్డి గారు అడాప్ట్ చేసుకున్నారు. కాబట్టి ఏంటంటే ఈ సంస్కరణలన్నిటికీ ప్రజారాజ్యం పార్టీ బేస్ అవుతుంది. నైతిక విజయం మాదని నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఇప్పుడు ఇంకోటి అండి, ఇందాక మీరు అన్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళ కలిసి ఉన్నారు మిసెస్ వాళ్ళు. ఇప్పుడు అప్పట్లో పెళ్లి కాకుండా దాన్ని మీరు రోజా అందనేసి మీరు కోపం వచ్చింది, దాన్ని సమర్థిస్తున్నారా మీరు? ఇక్కడ అది పెద్ద డిబేట్కి సంబంధించిన వ్యవహారం సార్. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో అందరూ కలిసి జీవించి పర్వాలేదు ఇక మేము లైఫ్ లాంగ్ జీవించగలము అని అనుకున్నప్పుడే పెళ్లి చేసుకుంటారు. అది 40 ఏళ్ళు కానీ 50 ఏళ్ళు కానీ. కానీ ఆ సంస్కృతి వేరు కదా. ఆ సంస్కృతి వేరు. కానీ ఈ మధ్యకాలంలో నేను హైకోర్టు అడ్వకేట్ని సార్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఇద్దరు పెళ్లి చేసుకోకుండా కలిసి జీవిస్తుంటే వాళ్ళ పేరెంట్స్ కోర్టులో వేస్తే అవుట్ రైట్గా సుప్రీంకోర్టు, మన సుప్రీంకోర్టు భావ సారూప్యత ఉండి ఇద్దరు కలిసి హ్యాపీగా జీవించగలము అని అనుకుంటే కలిసి జీవించవచ్చు, తప్పు లేదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. మరి అట్లా చూసుకున్నా కూడా చట్టరీత్యా కూడా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినట్లు కాదు. రేణు దేశాయికి పవన్ కళ్యాణ్కి మనసు కుదిరింది. ఇద్దరు చక్కగా ప్రేమించుకుంటూ కలిసి జీవించారు, ఒక బిడ్డను కూడా కన్నారు, తప్పులేదే. ఇప్పుడు మన వ్యవస్థ ఎంత హిపోక్రటిక్ గా ఉంటదంటే సార్, అంటే ఒకటండి ఇప్పుడు దాన్ని మీరు సమర్థిస్తున్నారు, అది కరెక్టే అంటారు. వాళ్ళకి సంబంధించి ఒక కరెక్ట్ అని అనుకున్నప్పుడు అది కరెక్ట్ కాదు అనే హక్కు నాకు లేదంటున్నా. అది వాళ్ళిద్దరికి సంబంధించి అది కరెక్ట్ అని వాళ్ళు అనుకోవడం, చట్టం కూడా కరెక్టే అని చెప్తుంది. కాబట్టి ఇది తప్పు, ఇది సాంప్రదాయ విరుద్ధం అని చెప్పే హక్కు నాకు లేదంటున్నా, విమర్శించే వాళ్ళకి లేదంటున్నా. అంటే అది ఆచరించదగింది అని మీరు అనుకోవట్లేదు? ఎందుకు కాదు సార్, ఆచరించవచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఆచరిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు వాళ్ళు ఎదురు తిరిగి ఖచ్చితంగా అండి. నేను మాటలు చెప్పడం వేరు కానీ లేదు సార్, లేదు. అల్టిమేట్ గా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది కావాలి. మీకు కూతురు ఉంది అనుకోండి, ఎవరితో కలిసి జీవిస్తే మీరు ఒప్పుకుంటారా? ఐ డూ యాక్సెప్ట్. మీకు ఉన్నారా కూతురు? ఉందా? నాకు ఒక అడాప్టెడ్ డాటర్ ఉందండి. నౌ షీ ఇస్ డూయింగ్ MBBS ఫస్ట్ ఇయర్ లో ఉంది. మేబీ షీ మైట్ ఫాల్ ఇన్ లవ్ విత్ సమ్ గై. నేను మీరిద్దరు వెంటనే పెళ్లి చేసేసుకోండి పెళ్లి చేసుకుంటారు, ఇన్సిస్ట్ చేయరు. కానీ వాళ్ళు ఆ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది, ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంటారు, కలిసి తిరుగుతుంటారు, కొన్నాళ్ళు తిరిగిన తర్వాత చేసుకుంటారు. అది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఇబ్బందికరమైన విషయమే సార్, మన సిస్టమ్ కి అది ఖచ్చితంగా ఇబ్బందికరమైన. మరి అదే అంటున్నాను. కానీ నిజంగా వాళ్ళు స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు అనుకోండి, పక్క వాళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితుల్లో వీ కెన్ యాక్సెప్ట్ ఇట్. అది నేను అనేది. అంతేకాకుండా నేను బహిరంగంగా నేను చెప్తున్నాను సార్, స్పష్టంగా చెప్తున్నాను, ఐ విల్ ఆల్వేస్ ఎంకరేజ్ లవ్ మ్యారేజెస్. ఒక మనిషితో కలిసి జీవితాంతం జీవించాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి గురించిన పూర్తి వివరాలు మనం తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు సార్. అరేంజ్డ్ మ్యారేజ్ అని మన దేశంలో అదొక సాంప్రదాయం అని పెట్టారు. కానీ ఆ చేసుకోబోయే అబ్బాయి ఎలాంటి లక్షణాలు కలవాడు, ఈ అమ్మాయి ఎలాంటి అమ్మాయి, అసలు వాడికి ఏమి రోగాలు ఉన్నాయో, రొప్పులు ఉన్నాయో, దేవుడి దగ్గర పెళ్లి చేసుకొని అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా రెండు ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ఏంటంటే మనం టోటల్ గా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మనసులు కలవడం అనేది క్రైటీరియా తప్పితే నువ్వు ఏడుకొండల స్వామి గారి దగ్గర చేసుకున్నావా, అరేంజ్డ్ మ్యారేజ్ గా చేసుకున్నావా, ప్రేమ పెళ్లి చేసుకున్నావా అనేది కాదు. ఇక్కడ నువ్వు మనసులు కలిపి జీవించగలుగుతున్నావా లేదా అనేది. మీరు పాశ్చాత్య సంస్కృతి తీసుకొచ్చి అది లివింగ్ టుగెదర్ గురించి మీరు అంటున్నారు, అది తప్పేం లేదని. సార్ మీరు భావించకపోతే ఉండొచ్చు, ఇవాళ మన పెద్ద సెలబ్రిటీ భారతదేశానికి, ఆవిడ పేరు చెప్తేనే మనకి 1,00,000
ఏంటి అంబాసిడర్గా ఏమై విదేశాలకు వెళ్ళడం, ఆ కంపెనీలు కూడా మనల్ని ఆహ్వానించడం, ఓ భారతదేశపు అందగత్తెలకి ఇంత ఖరీదు పెరిగింది అని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. బట్ అట్ ది సేమ్ టైం ఆవిడ కూడా ఆమె నిజ జీవితంలో సల్మాన్ ఖాన్తో కలిసి జీవించింది, ఆమె వివేక్ ఓబెరాయ్తో కలిసి జీవించింది. కానీ వాళ్ళిద్దరు మనసులు కలిపి నాతో భర్తలుగా వాళ్ళు చెల్లరు అని అనుకున్న రోజు అభిషేక్ బచ్చన్ పెళ్లి. ఆవిడకి డబ్బు, ఈ పేరు ప్రతిష్టలు అన్ని ఉన్నాయి కాబట్టి చెల్లుతుంది. మామూలుగా వాళ్ళు ఎవరన్నా చేస్తే ఎవరు ఇంటిని రెంట్కి ఇవ్వరు, ఎవరు చుట్టుపక్కల ఉండరు, అపార్ట్మెంట్లు మారాలని నేను అంటున్నాను సార్. నా దగ్గరకు వస్తే నేను ఖచ్చితంగా ఐ విల్ వెల్కమ్ దెమ్. అట్లా ఎవరైనా వస్తే ప్రొవైడెడ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి, అది నా ఉద్దేశం. కాబట్టి ఏంటంటే ఈ రోజు ఆ వ్యవస్థ ఒకేసారి రావాలని నేను అంటలేదు, గ్రాడ్యువల్గా కొన్ని చేంజెస్ రావాలండి. ఇవాళ నేను హైకోర్టు అడ్వకేట్గా ఉండి సార్, అరేంజ్డ్ మ్యారేజెస్లో భర్తలు అవమానాలు భరించలేక ఎంతో మంది ఆడవాళ్ళు దయనీయమైన స్థితిలో కోర్టులకు వచ్చి భార్యలు అవమానించారు భర్తలు. అవును, చట్టం ఎవరికైనా ఒకటే, చట్టం ముందే ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. కాబట్టి లేడీస్ వైపు నుంచి ఆ హెరాస్మెంట్ అంటే లేడీ మీద కూడా పెట్టొచ్చు. అట్లాంటి జెంట్స్ ఎవరైనా ఉంటే నా దగ్గర పంపించండి, నేను హెల్ప్ చేస్తాను. తర్వాత మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మీరు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరబోతున్నారా, తెలుగుదేశంలో చేరబోతున్నారా? అమ్మో ఏంటి సార్ అంత డేంజరస్ క్వశ్చన్ అడిగారు. నేను రైట్ నౌ ఐఎమ్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ ప్రజారాజ్యం పార్టీ. పదవి ఎలక్షన్స్ వరకు ఉంటుందని, అసలు నెక్స్ట్ టైం రాబోయే రోజులన్నీ మావే అని చెప్తున్నాను సార్. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న 18 మందిలో 9 మంది కాంగ్రెస్ తో బేరసారాలన్నీ చేసుకుంటున్నారు, కలిసిపోవడానికి రెడీగా ఉన్నారు. మిగతా 9 మంది వాళ్ళు కూడా ఏటో తెలుగుదేశం కాంగ్రెస్ లోనే అసలు ఉండరు. చిరంజీవి ఒంటరివాడు అవుతాడని అందరు జనం. అవును, ఎంత బహిరంగంగా చెప్పుకుంటున్నాం అంటే కొనుక్కోగలరు, అమ్ముడు పోగలరు అంటే కొనుక్కోటాలు, అమ్ముకోటాలు, ఇవన్నీ ఎంత మామూలు విషయాలు చేసేసారంటే కాంగ్రెస్. అంత మామూలుగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు పోయినా కూడా అమ్ముడు పోవడం కాదు, మీరు అమ్ముడు పోకుండా మామూలుగా మీరు మామూలుగా వెళ్ళదలుచుకున్నారా వేరే పార్టీలోకి? లేదండి, ఎందుకంటే నాకు కావాల్సిన సోషల్ జస్టిస్. ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఎటు వెళ్తారు? నేను అసలు వెళ్ళే ఉద్దేశమే లేదు సార్. పార్టీ లేకపోతే పార్టీ లేనప్పుడు ఆలోచిద్దాం. పార్టీ జీరోలో పడిపోయినా కూడా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసి పార్టీని పెంచాలనే ఒక కమిట్మెంట్తో నేను పార్టీలో చేరానండి. అంత నమ్మకం ఉంటే మంచిది. ఆ నమ్మకం చిరంజీవి కూడా ఉండాలి కదా. చిరంజీవి గారికి ఉంది కాబట్టే 18 సీట్లే వచ్చినా కూడా ఆయన ఎక్కడ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు సార్. మేమందరం హంగ్ గవర్నమెంట్ అన్నా వస్తుంది, మేము ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాము, మా మీద అన్ని పార్టీలు ఆధారపడే స్టేజ్కి మనం వచ్చేసామని అనుకున్నాం. కానీ భంగపడి మళ్ళీ వెంటనే తేరుకొని లేదు కార్యక్రమాలు చేయడం ద్వారా మళ్ళీ జనంలోకి వెళ్ళి పార్టీని పెంచాలని అనుకుంటున్నాను తప్పితే నీరసపడిపోయి ఇళ్లలో కూర్చోవాలని అనుకోవట్లేదు. ఖచ్చితంగా సరే, అంత ఆత్మవిశ్వాసం ఉంటే చాలా, మనిషికి కావాల్సింది ఆత్మవిశ్వాసం. మీకు అంత ఉందంటే అది గ్రేటే ఈ స్థితిలో కూడా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఎక్కడ మళ్ళీ మొహం కనిపించట్లేదు. నాగబాబుది కానీ, అల్లు అరవింద్ కుటుంబ పాలన అంటారని ఇప్పుడు కూడా ఏంటాయి పార్టీ ఓడిపోయిన తర్వాత మీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని అదే ఇప్పుడే ఇంకా వాళ్ళ అవసరం ఉంది, ఇప్పుడే దాని పైకి తీసుకురావాలి. వాళ్ళ అవసరత ఇళ్లలోనే మాట్లాడుకుంటున్నారండి, ప్రజల్లోకి వస్తారు. మళ్ళీ రేపు ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మళ్ళీ అందరం కలిసి బయటకు వచ్చి పనిచేసే అవసరం ఏర్పడినప్పుడు వస్తారు ఖచ్చితంగా. సరే, ఇంతసేపు ఇది రాజకీయాలు వాటి గురించి మాట్లాడా, మీ హాబీస్ గురించి చెప్పండి. నా హాబీస్ అండి, నేను బుక్స్ చదువుతాను సార్. ఏంటి, తెలుగా ఇంగ్లీషా? అన్ని అంటే సాహిత్యం, జనరల్ బుక్స్ అన్ని రకాలవి చదువుతానండి. అయితే ఎక్కువ అసలు సామాజిక స్పృహతో కూడినటువంటి రచనలు ఎక్కువ చదువుతుంటాను. అసలు చిన్నప్పుడైతే శ్రీశ్రీ గారి పద్యాలని కంటత పెట్టి రోజుకొక పోయం అప్పచెప్పేదాన్ని మా డాడీకి నేను. అట్లాగే చలంగారి రైటింగ్స్ నాకు చాలా ఇష్టం. అట్లాగే మార్క్సిస్ట్ థియరీ ఇవన్నీ చదువుతూ ఉంటాను, క్లబ్ చేసుకుంటాను. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ వ్యవస్థకి ఇతర వ్యవస్థలకి పోలికలు ఏంటి, ఎక్కడ దేన్ని అడాప్ట్ చేసుకోవచ్చు, అట్లా రకరకాల లిటరేచర్ నేను చదవటం నాకు అలవాటు సార్. రెండోది వచ్చి నాకు ఐ లవ్ మ్యూజిక్ లైక్ ఎనీథింగ్. చాలా ఇష్టం వినడం ఎక్కువ ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు క్లాసికల్ వింటారా, సినిమా పాటలు వింటారా? అన్ని క్లాసికల్ అంటే క్లాసికల్ కొద్దిగా బోర్ అనిపిస్తుంది నాకు. ఎక్కడో లైట్ మ్యూజిక్, మెలడీ ఉన్న సాంగ్స్ చాలా ఇష్టపడతాను. పాత పాటలు వింటారా, కొత్త పాటలు? ఈ మధ్య కాలంలో అసలు ఒక దశాబ్ద కాలం పాటు చక్కటి లిటరేచర్తో సినిమా పాటలు వచ్చినాయి సార్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనే పాట అదే నాకు చాలా ఇష్టం. అలాగే జయసుధ గారి సినిమాలో ఒక పాట ఉంది, ఆలనగా పాలనగా అలిసిన గుండెకు ఆలంబనగా అనే పాట. అట్లాంటి కొన్ని మెలడీ సాంగ్స్ అట్లాంటి చాలా ఇష్టపడుతుంటారు. పాడతారా? ఇమిటేట్ చేస్తాను తప్పితే సింగర్ అయితే కాదు. ఇమిటేట్ చేయడం పాడతారు, అందరూ ఇమిటేట్ చేస్తారు కదా సార్, నేను ఇంకొంచెం బాగా ఇమిటేట్ చేయగలను. అయితే మీరు అయితే బాగా ఇమిటేట్ చేసి చూపించండి ఒకటి పాట, మా వాళ్ళు వింటారు. అంటే మీకు సినిమా పాట కావాలా లేకపోతే మీరే మీ ఇష్టం, నేను ఏదన్నా వింటాను. నాకు కూడా మ్యూజిక్ అంటే ఇష్టం, నేను క్లాసికల్ మ్యూజిక్ వింటాను. నేను కూడా బాగా అన్ని వింటాను, నేను హిందీ తెలుగు అన్ని వింటాను. అట్లయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. నాకు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ కాంశీరామ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన మీద ఒక సాంగ్ ఉంది సార్, దానికి లిరిక్ అందించింది నేను, స్క్రిప్ట్ అందించింది నేనే. మీరు రాస్తారు కూడా? నేను రాస్తాను కూడా సార్, నేను రాయగలను. ఆయన మీద ఒక పాట అన్నమాట. ఇదే సినిమాలో పాట ఉంది సార్, సుబ్రహ్మణ్యం గారు పాడారు. అదే ట్యూన్ తీసుకొని కాంశీరామ్ గారి మీద వెళ్ళారనమాట. ఆ పాట రికార్డింగ్ కూడా చేయించాను. బహుజన చైతన్య రథసారథులు అని ఇదే ఈ సాంఘిక సంస్కర్తలందరి జీవిత చరిత్రలని ఒక క్యాసెట్గా తీశాను నేను. అందులో కాంశీరామ్ గారు కూడా ఉన్నారు. కాంశీరామ్ గారి మీద పాట అనమాట అది. బౌద్ధంలా ఘోషించే బహుజనవాదం, అమరధామౌలా మ్రోగింది కాంశీనాదం. బౌద్ధంలా ఘోషించే బహుజనవాదం, అమరధామౌలా మ్రోగింది కాంశీనాదం. తరతరాల అవమానం అయ్యే మటు మాయం, భరతమాత రాసింది కొత్త చరితము. బౌద్ధంలా ఘోషించే బహుజనవాదం, అమరధామౌలా మ్రోగింది కాంశీనాదం. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అని. చాలా బాగా పాడారు. థ్యాంక్స్ అండి. అపస్వరాలు ఏమీ లేకుండా బాగా పాడారు. థ్యాంక్స్ అండి. మంచి ట్రైన్డ్ సింగర్ లా పాడారు. నేర్చుకున్నారు ఎక్కడన్నా? లేదండి, ఎక్కడ నేర్చుకోలేదు, విని పాడటమే. కానీ బాగా పాడారు, మీ వాయిస్ కూడా బాగుంది. థ్యాంక్స్ అండి. సినిమా పాటల్లోనేమో ఇది ఒక చరణం చెప్తాను. నడిరేయిలో నీవు నిదురైన పో నీవు, నీ మీదనే ధ్యానము, నీ మీదనే ధ్యానము. పగలైన కాసేపు పని చేసుకో నీవు, గడిపేదలా కాలము, గడిపేదలా కాలము. ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది, నువ్వు కాక వేరేమీ కనబడక నీకుంది. ఈ ఇంద్రజాలాన్ని చేసింది నీవేగా, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. చాలా బాగుందండి, మీ వాయిస్ కూడా చాలా బాగుంది. నా అడ్వైస్ ఏంటంటే మీరు లిటిల్ క్లాసికల్ ట్రైనింగ్ కొద్దిగా తీసుకుంటే, అంటే ఇప్పుడు బాగా పాడలేదని కాదు, దానివల్ల ఇంకా
డెప్త్ వస్తుంది వాయిస్లో. మీ వాయిస్ బాగుంది. మీరు మంచి రాజకీయ నాయకురాల కంటే మంచి సింగర్ అవుతారేమో, బాగా మంచి సింగర్ అవుతారు. ఇప్పుడు ఏం లేదు, రోజుకు 1 గంట అంతే. అది నా అడ్వైజ్. చాలా చక్కగా పాడారు. తర్వాత శోభారాణి గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మాతో స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు థాంక్యూ.